బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బి ఛానల్లో నేను ఈరోజు మంచి మేకింగ్ వీడియో చూపించబోతున్నాను అనమాట. నల్ల పూసలు మంచి మేకింగ్ వీడియో అనమాట. స్పిన్నర్స్ అంటారు వీటిని. అలాగే సైడ్ క్యాప్స్ అండి. వీటిని నేను ముందు కూడా చూపించాను మీకు. పర్ల్, హుక్కు చూడండి. అలాగే ఇలా మనకు బీడ్స్ దొరుకుతున్నాయండి, ఆన్లైన్లో దొరుకుతున్నాయి, బ్యాంగిల్ స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 50 నుంచి 60 రూపీస్ ఉంది. అలాగే ఒక్కొక్క రేట్ చెప్తున్నారండి. 40 ఉంది, 50 ఉంది, 60 కూడా ఉందన్నమాట. ఈ బీడ్ వచ్చి మంచి మ్యాట్ ఫినిషింగ్ అనమాట. ప్రీమియం క్వాలిటీ, మ్యాట్ కాదు ప్రీమియం క్వాలిటీ అండి. ప్రీమియం క్వాలిటీ బీడ్ ఇది. దీనికి వైట్ పర్ల్ ఇట్లా వచ్చింది చూడండి. అయితే నేను ఇది బ్యాంగిల్ స్టోర్లో తీసుకున్నాను. ఆన్లైన్లో కూడా, యూట్యూబ్లో కూడా చాలామంది వీడియోస్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి చూసేయండి. ఇవి ఇప్పుడు స్పిన్నర్స్ అండి. ఇవి స్పిన్నర్స్ మీకు తెలుసు కదా. ఇవి స్పిన్నర్స్ 5 లైన్స్ తీసుకున్నాను. బాగుంది కదండి. ఇవి 5 లైన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు 5 లైన్స్ని మనం 3 లైన్స్గా సెట్ చేయాలన్నమాట. మనకు కావాల్సినవి ఇది ఒకటి సూది, ముందుగా వచ్చేసి 20 ఇంచెస్ ఉండాలన్నారు. 20 ఇంచెస్ కోసం ఇక్కడ మనకి ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ వరకు కొన్ని పూసలు తీసేసి మిడిల్లో ఇవన్నీ వేసేయాలి. మీకు అర్థం కావడం కోసమని చూపిస్తున్నానండి. ముందుగా ఇక్కడ మనకు పూసలు అనేవి జరగకుండా ఉండడానికి ఒక చిన్న ముడి, విప్పుకునేలా ఒక చిన్న ముడిలా వేసుకోవాలి. తర్వాత మనకు అది వెళ్తుంది. త్రీ లైన్స్ అన్నారు కదండి, 3 లైన్స్ అన్నారు కాబట్టి 2 లైన్స్ వదిలేసి ఇవి 3 లైన్స్ తీసుకుందాము. కొంచెం మేకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం. ఇలా 2 లైన్స్ తీసేసి 3 లైన్స్ చేసేద్దాము అండి. ఇప్పుడు ఇక్కడ మనకి 10 ఇంచెస్ దగ్గర టేప్తో చూసుకొని ఇదే దారానికి వేస్తున్నాను అనమాట. ఇక్కడ వరకు తీసేయాలి. ఇక్కడ వరకు తీసేయాలంటే మనం ముందుగా వచ్చేసి ఇక్కడ ఇలా తిప్పుకోవాలి. అటు ఇటు జారిపోకుండా ఇక్కడ ఇలా తిప్పేసుకుంటే మనకి జారిపోకుండా ఉంటాయి. అలాగే ఒక్కొక్కటి మెల్లిగా ఇలా విప్పుకోవాలండి. ఇలా సూది పెట్టేస్తే వెళ్తుంది.
వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. లేకపోతే మీకు వీడియో అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. చాలా ఈజీగా మనం పూసలు తీయకుండా చాలా ఈజీగా ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఇలా ముడి తీసేసుకున్నాం కదా. ఇలా ముడులన్నీ విప్పేసుకున్నాం కదా. 10 ఇంచెస్ కాడ కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ 10, ఇక్కడ నుంచి కొంచెం పూసలు బ్యాక్ అనుకోవాలి. ఇలా జాగ్రత్త చూడండి. ఇలా బ్యాక్ అనుకుంటున్నాం కదా. ఇక్కడ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలండి జాగ్రత్తగా. ఇక్కడ ఒక్కదానికి చూడండి, కరెక్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం లాక్కున్నాం కదా, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఒక్క దారాన్ని కట్ చేస్తున్నాను అన్నమాట. ఒక్క దారాన్ని కట్ చేస్తే మనకి ఇలా పూసలు అనేది ఇలా జాగ్రత్తగా లాగేసుకోవాలి. ఇప్పుడు ఇలా లాగేసుకున్నాం కదా, ఇంకొకటి కూడా సేమ్ అండి. వీటిని ఇలాగే పెట్టుకోవాలి. మళ్ళీ వాటితోనే అవసరం ఉంటుంది. మళ్ళీ దీన్ని కూడా సేమ్ అండి. రెండు దారాలు ఇచ్చారు కదా, మనకు ఒక దారాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెల్లగా లాక్కోవాలి. ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. ఇలా లాక్కున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఏం అవసరమో అది వేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ గమ్ పెట్టుకుంటే ఈ లేయర్లు లేవకుండా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి మళ్ళీ ఏంటి అని అడగకండి, ఇవి మంచి దారమేనండి, పూసలు గుచ్చే దారమే. నేను ఇక్కడ దారం మంచిగానే ఉందనేసి
ఇలా చేస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ దారాలు ఇవ్వకుండా ఉండడానికి ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మూడింటికి కలిపి క్యాప్స్ వేయాలి. ముందుగా హుక్ అనేది లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఎంత లెంత్ అనేది కరెక్ట్గా తెలియదు కదా. ముందుగా ఇలా క్యాప్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, కొంచెం గమ్మారనియాలి. ఇలా ఇలా వేసుకొని ఇలా లాగేసుకోవాలండి. వీడియోలో మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేయండి. మనకి ఇక్కడ వచ్చేసి లేయర్లు ఎక్కవు, కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కుతాయి అనుకున్నాను కానీ ఎక్కట్లేదు. క్యాప్ చాలా చిన్నగా ఉంది కదా, అందుకని ఎక్కట్లేదు అనమాట. వాటిని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పర్ల్ వేసుకున్నాను అనమాట. క్యాప్స్ అనేవి చిన్నగా అయ్యాయి అనమాట, వీటి సైజు కాదు కదా. ఇప్పుడు బీడ్ ఎక్కించాలి. బీడ్ చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కనిపిస్తుంది కదా. ఇట్లా వీడియో లాంగ్ అవుతుంది అనుకోకండి, మీకు అర్థం కావడానికని చూపిస్తున్నాను. మీకు ఎలా కుచ్చాలి అనేది తెలియాలి కదా, లేకపోతే అన్ని పూసలు తీసేస్తారనమాట. అందుకని ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా మనం ఎక్కడ ఒక్క పూస కూడా తీయలేదు కదండి, తీయకుండా అలానే వేస్తున్నాం కదా. చూడండి, ఇవి క్యాప్స్ వేసేటప్పుడు ఉల్టా పల్టా అనేది అవుతుందన్నమాట, కొంచెం చూసుకొని వేసుకొని సరిపోతుంది. చూడండి, ఎంత బాగుందో కదా, బాగుంది కదా మోడల్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ముడి వేసుకుందామా. ముడి అవసరం లేదు కూడా. ఇక్కడ ముడి అవసరం లేదండి, మళ్ళీ ముడి వేసాను అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ చేసుకోవాలి. అంత గజిబిజి ఉంది కదా, ఇక్కడ అంతా తీసేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇవన్నీ అవసరం లేవు, ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఖాళీ హుక్ ఒకటే ఉంచుకుంటున్నాను.
ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే గమ్ అప్లై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటికి కూడా ఇలా గమ్ అప్లై చేయాలి. కొంచెం ఆరనియాలి. అది ఆరేలోపు మనం ఇంకొక దానికి కూడా ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకుంటే త్వరగా మనకి ఆరిపోతుంది. మనం ఎన్ని పూసలైనా సరే ఎక్కించవచ్చు అన్నమాట. ఇలాగా ఇంకొకటి ఇలాగా వీటిని లాగేటప్పుడు కొంచెం జాగ్రత్త లాగాలండి, మనకి పూసలు ఊడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉంది. వీటిని లాగడంలోనే ఉందండి, జాగ్రత్త లాక్కోవాలి. ఇలా మెల్లిగా లాక్కోవాలి. చాలా ఈజీ, సూదితోని ఎక్కుతాయి అంటారు కదా, ఇవి సూదితోని ఎక్కవండి, చాలా సన్నం ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇవి 0 సైజ్ అండి. ఇలా చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు దారం పీకేసేయాలి. ఒకటి అయిపోయింది, ఇక రెండవది ఉంది. ఇది కొంచెం ఊడిపోయినా మనకు సూది కంటే త్వరగా అయిపోతుంది కదా. ఇలా దారం లాగేసాను. ఇప్పుడు మూడవది. చూస్తున్నారు కదా, చాలా ఈజీ పద్ధతి. మనం ఎన్ని పూసలైనా సరే చాలా ఈజీగా ఇలా లాక్కోవచ్చు. అంతే. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఎన్ని పూసలు ఉన్నాయి కదండి, మనకి ఆ 5 లేయర్స్ తెచ్చారు కదా, ఈ 5 లేయర్స్ కూడా వీటికి అటాచ్ చేసి చేయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా మీకు? మొత్తం కుచ్చినాక చూపిస్తాను. చూడండి 20 ఇంచుల ఎంత బాగా వచ్చిందో. అయితే ఇప్పుడు మనం ఇక్కడ హుక్ వేసుకోవాలి. హుక్ ఎలా వేసుకోవాలో మీకు చూపించాను. ప్రతి వీడియోలో కూడా మీకు హుక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఒకటి వేస్తే మనకు హుక్కుతో కలిపేసి 21 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఈ దారాలు అనేది ఊడిపోతుంటాయి కదా, మనం ఇక్కడ కూడా ఇలా గమ్ పెట్టేసుకుంటే దగ్గరకు ఉంటాయి అన్నమాట. ఇలా ఊడిపోకుండా ఉంటాయి మనం హుక్ వేసినా కూడా. ఇక్కడ అనేది మనం ముడిపెట్టుకోవాలండి, పూసలు జరగకుండా. అలా ముడిపెట్టుకుంటేనే పూసలు అటు ఇటు పోవు. ఒకవేళ మనకు చైన్ తెగిపోయినా కూడా ఇక్కడ ముడిపడి ఉంటుంది కాబట్టి తెగిపోకుండా ఉంటాయి అన్నమాట పూసలు.
చూడండి ఎక్కడ సూది పడకుండా చాలా ఈజీగా పూస ఒక్కటి కూడా కుచ్చకుండా ఎంత ఈజీగా ఎక్కించాను. ఇలా చాలా ఈజీ మెథడ్స్ చాలా ఉంటాయండి. మీరు నా వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి. ఆల్ అని క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ అండి, మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది మేకింగ్కి వచ్చిందనమాట. మేకింగ్కి వచ్చినందుకు మీకు చూపిస్తున్నాను. మనం దారం కూడా వైట్ దారం యూజ్ చేయలేదండి. వాళ్ళు ఇచ్చిన దారంతోనే మనం అలానే వేసేస్తున్నాం అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీ చేస్తానండి. మన డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా లాగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది అయిపోయింది, కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ హుక్ వేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఇలా కాల్ చేసేయాలండి. ఈ ముడులు ఈ దారాలు ఉంటాయి కదా, ఇలా కాల్ చేస్తే విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది కదా. ఒకసారి చూసేయండి. చూడండి వేసుకుంటే కూడా చాలా బాగుంది కదా. మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్కు దగ్గరగా చాలా బాగుంటుంది చూడండి. చూడండి 3 లైన్స్ వేసామండి. 3 లైన్స్ ఇదిగో చూడండి 3 లైన్స్. ఇంకా ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది 20 ఇంచ్ లెంత్ అండి. 20 ఇంచ్ లెంత్, 20 ఇంచ్ లెంత్ అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి చిన్న కామెంట్ పెట్టండి ఎలా చేశాను అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ పైన వస్తుందండి. మీరు చూసేయచ్చు. కొంచెం పూసకు గ్యాప్ ఉండాలి కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంది చూడండి, ఎక్కువ గ్యాప్ లేదు, కొద్దిగానే ఉంది చూడండి. ఇక్కడ బీడ్ దగ్గర కూడా చిన్న చిన్న క్యాప్స్ వేసాం కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.